మనందరికీ తెలుసు గాల్వాన్ లోయ ఘటన. చైనా ముందుకు వచ్చిందా, మనం ముందుకు వచ్చి చేసామా అన్నీ పక్కన పెట్టండి కాసేపు. కానీ ఏదేమైనా సరే అక్కడ విజయం మాత్రం మనల్ని వరించింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే సైనిక బలం బాగా ఉంది అని అనేసి అందరూ అనుకున్నారు. కానీ నిజంగా అటువంటి పరిస్థితుల్లో అటు చైనా కానీ భారత్ కానీ అంత ఉద్రిక్త పరిస్థితుల్లో ముందుకు వచ్చి అలా తలపడడం అనేది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే సార్ డిప్లొమాటిక్గా చూసినప్పుడు, అంతర్రాష్ట్రీయంగా చూసినప్పుడు ఏం జరిగింది కన్నా ఎందుకు జరిగింది అన్నది అవసరం. రైట్. మనం 2012 నుంచి 2018, 19 వరకు చూసుకుంటే ఒకదాని తర్వాత ఇండియా అమెరికా కీలకమైన అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. అది కూడా అతి ముఖ్యంగా డిఫెన్స్ సెక్టర్. ఖచ్చితంగా చైనా వాడికి కోపం వస్తుంది సార్. ఎందుకంటే నువ్వు ప్రతిసారి వాడికి దగ్గర అవుతున్నా కొద్దీ సార్ సింపుల్ దుష్మన్ కా దుష్మన్ దోస్త్. కరెక్ట్. ఎస్ సార్. ఇప్పుడు నేను వెళ్ళి అమెరికా ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనుకొని అప్పుడు సైన్ చేసామనుకోండి, చైనా వాడు కోపం రాదా? ఇప్పుడు గల్వాన్లో జరిగింది 2018, 2019 ఆ టైం ఫ్రేమ్లో. ఆ గల్వాన్ తర్వాత ఇంకేది ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఇండియా అమెరికాకి కొన్ని విషయాల్లో దూరం అవుతుంది కాబట్టి చైనా ఇండియాకి ఎప్పుడు గొడవ జరగదు సార్. ఇది మీరు చాలా చాలా క్లోజ్గా గమనించాలి. అండ్ సార్ మీరు సైనికుడు బలం ఏంటి సార్? సైనికుడు బలానికి 3 స్తంభాలు సార్. ఒకటి తనకు అందిన ట్రైనింగ్, డిసిప్లిన్, ఒక బలం సార్, ఒక స్తంభం. రెండవది ఆయన చేతికి మనం అందించిన ఆయుధ బలం సార్. మూడవది దేశ బలం సార్. అంటే నీ దేశం నీ వెనకాతలుంది, నువ్వు ధైర్యంగా పోరాడు. ఈ 3 బలాంతో మన సైనికుడు పోరాడతాడు సార్. ఆ గల్వాన్ విషయంలో ఈ 3 అందాయి కాబట్టి ఖచ్చితంగా సైనికుడు పోరాడతాడు సార్. ఇది ఇప్పటిందుకు జరగట్లేదంటే, ఇప్పుడు గాల్వాన్ లోయలో జరిగిన సంఘటనలు అక్కడి నుంచి ఎందుకు రావట్లేదంటే టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందాం. బాగా జయశంకర్ గారు కూడా అదే చెప్తున్నారు. డ్రోన్స్ వచ్చిన తర్వాత మన ఎనిమీ ఎంత దూరంలో ఉన్నాడు. గల్వాన్ లోయ అంటే తెలుసు కదా మీకు, కొండల ప్రాంతాల్లో. అక్కడ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అంటాం మనం. ఆ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే మల్ల యుద్ధం అంటారు చూసారా, మనం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఉంటారు అనమాట. ముష్టిఘాతాలు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. దూకుతారు, ఎక్కుతారు, కొండలు ఎక్కుతారు, దూకుతారు, తాళ్ళు వేసుకుంటారు అని వాళ్ళు రకరకాల యుద్ధాలు చేయగలుగుతారు. ఒక రకంగా ఇవి హార్ష్ ఎన్కౌంటర్స్. సరే, హార్ష్ ఎన్కౌంటర్స్ ఇవి. 1962లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. మేబీ మీ ఆడియన్స్ కూడా చెప్తున్నాను. పాకిస్తాన్తో ఎప్పుడైనా సరే ఆయుధాలతో యుద్ధం అవుతుంది, చైనాతో ఆయుధాలతో యుద్ధం అవ్వదు సార్. గల్వాన్ కూడా చూసుకున్నా, మీరు దెప్సాంగ్ ప్లేన్స్లో జరిగిన గొడవలు చూసుకున్నా, వీళ్ళు బాక్సింగ్లు చేసుకుంటారు, కర్రలతో కొట్టుకుంటారు, కానీ ఆయుధాలు వాడరు సార్. ఎందుకంటే 1962 తర్వాత మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఏంటంటే మనము వెపన్స్ని వాడకుండానే ఏ కాన్ఫ్లిక్ట్నైనా సులువుగా కూర్చొని డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని ఒప్పందాలు రాసుకున్నాం. అది పంచశీల సిద్ధాంతము. అందులో కూడా వన్ ఆఫ్ ది పోల్స్ 1962లో జవహర్లాల్ నెహ్రూ ప్రపోజ్ చేశాడు. 1954లో పంచశీల్ మనం జరిగింది సార్. సో ఆ మూలంలో కూడా మనము ఆయుధాలు వాడుకోము అని చెప్పి ఒక ఒప్పందం ఉంది. కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ అయినా సరే సార్ దీంతో ఏమవుతుందంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఆ ప్రాంతంలోనే అయిపోతుంది, మొత్తం బార్డర్లో ఓపెన్ అవ్వదు. సో ఇది థియేటరైజ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఫ్లేర్ అప్ అవ్వదు, డీఎస్కలేషన్ మోడ్లోనే ఉంటుంది, ఎస్కలేటరీ మోడ్లో ఉండదు యుద్ధం. అంటే చాలా మంచిది. శ్రీనివాస్ గారు, ఇలా అనుకోవచ్చా మనం, ఏ యుద్ధం అయినా సరే ఆ యుద్ధం వ్యాపార పరంగా ఆ దేశంతో ముడిపడిన సంబంధాలపై ఆధారపడి ఉంటుందా? అబ్వియస్లీ అంతే అనుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రతి దేశానికి కూడా 2 ఉంటాయి. ఒకటి, నీకు డబ్బు కోసం యుద్ధం చేస్తున్నావా, అధికారం కోసం యుద్ధం చేస్తున్నావా, ఇక పాత రోజుల్లో పోతే మధ్యయుగంలో పోతే మతం కోసం యుద్ధం చేస్తున్నావా, ఎగ్జిస్టెన్స్ కోసం యుద్ధం చేస్తున్నావా, ఇవన్నీ వరుసగా వస్తున్నాయి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో. ఇప్పుడు ఆర్థిక పరంగా జరిగే మ్యాటర్సే ఎక్కువ యుద్ధాలు. ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చినా కానీ అదే యుద్ధాలు. అయితే ఇప్పుడు మొదటి నుంచి భారతదేశం మాత్రం ఎవరి మీద కూడా డబ్బు కోసం యుద్ధాలు చేయలేదు. ఎప్పటికీ మనము ఈ మధ్య మనకి ఈ క్రిటిసిజం ఎవరో మొన్న అంటున్నారు, ఒక డిఫెన్స్ పర్సన్ లైఫ్లో ఒక్కసారి యుద్ధం చేస్తారని. యుద్ధానికి సన్నిద్ధంగా ఉంటాడు. ఎప్పుడో డిఫెన్స్ పర్సన్ ఎప్పుడు మిసైల్ పడుతున్నా రెడీగా ఉంటాడు తప్ప పడినప్పుడుగా మనం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు చెప్పింది ఒక స్టేట్మెంట్.
ఆర్మీలో పోస్టింగ్స్ 2 రకాలు సార్. మ్మ్. ఒకటి ఫీల్డ్ పోస్టింగ్, ఒక పీస్ పోస్టింగ్. నేను నా అనుభవంతో చెప్తున్నాను సార్. ఫీల్డ్ పోస్టింగ్ ఈజ్ ఎనీ డే బెటర్ దాన్ పీస్ పోస్టింగ్. ఎందుకంటే పీస్ పోస్టింగ్లో ఆ వార్కి రెడీ అవ్వాలి కాబట్టి పొద్దున్న లేస్తే ట్రైనింగ్ స్టార్ట్ సార్, రాత్రి నువ్వు పడుకునేదాకా ట్రైనింగ్. ఆ ఫీల్డ్లో ఏంటంటే నువ్వు ఆపరేషన్స్ చేస్తూ ఉంటావు కాబట్టి అంత తెలియదు. కానీ పీస్లో మాత్రం దట్స్ వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిపేర్ ఫర్ వార్ దాన్ బీయింగ్ ఇన్ ద వార్ అంటారు. సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన దాని మీద ఒక చిన్న పాయింట్, అంటే నేను ఇంతకుముందు శ్రీనివాస్ గారితో ఇదే డిస్కస్ చేసాం. ఒక జీవితంలో సైనికుడు నిజమైన యుద్ధంలో పాల్గొన్నది ఎప్పుడు ఉండదు, తోటా పేల్చడం అని చెప్పేసి ఓ పెద్ద మీమ్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్లో భారతదేశం ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు, ఆ తోటా పేల్చింది లేదని. దీని మీద మీకు ఒక సైనికుడిగా ఆయన కామెంట్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి సార్ వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా మూర్ఖమైన స్టేట్మెంట్ సార్. రైట్ సార్. మీకు 10 కోట్లు ఇస్తాను సార్, వెళ్తారా బార్డర్కి, కూర్చుంటారా ఒక రాత్రి దమ్ముంటే? మీరు ప్యాంట్ తడవకుండా తిరిగి రాలేరు సార్. అంటే 24 అవర్స్ ఎక్కడి నుంచి బుల్లెట్ వస్తుందో తెలియదు సార్. అంటే నువ్వు పేల్స్తేనే నువ్వు సైనికుడు కాదు. మన చీకట్లో ఒక రూమ్ నుంచి రెండో రూమ్కి వెళ్ళాం, అందులో బటాలియన్ యాక్షన్ జరుగుతాయి సార్. పాకిస్తాన్ వాడు నువ్వు పోస్ట్లో పడుకున్నావంటే వచ్చి తలకాయ కట్ చేసుకుని తీసుకెళ్ళిపోతాడు సార్. అంటే ఇది చాలా మూర్ఖమైన స్టేట్మెంట్. అసలు ఆర్మీ ఏం చేస్తుందో ఎలా పాకిస్తాన్ వాడికి మనిషి మానవత్వం లేని దేశం సార్. అలాంటి దేశాన్ని మనం గత 75-80 సంవత్సరాల నుంచి ఆ దేశాన్ని నుంచి మన దేశాన్ని కాపాడుతున్నాం అన్న ఇంగింత జ్ఞానం లేని మనిషి వేసే స్టేట్మెంట్ అది సార్. సార్ ఇక్కడ చిన్న మాట చెప్తాను నేను. వాజ్పేయి గారు ఒకసారి అంటారు, ఏబీ వాజ్పేయి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, కార్గిల్ అప్పుడు వీఆర్ మోస్ట్లీ ప్రజెంటెడ్ దేర్. ఆ టైంలో క్లోజ్ అబ్జర్వేషన్లో చూస్తున్నాం మేము, సర్వేలెన్స్లో, ఏరియా సర్వేలెన్స్లో చూస్తుంటాం అన్నాం మేము. ఆయన అంటాడు ఆ వార్ఫీల్డ్ గురించి, గుండెల్లో బుల్లెట్ దిగి మరణించిన ఎందరో వీర జవాన్లను చూశాను, గుండెల్లో బుల్లెట్ దిగి మరణించిన ఎందరో వీర జవాన్లను చూశాను, కానీ వెన్నులో బుల్లెట్ దిగి మరణించిన ఒక్క జవాన్ను చూడలేదు. సూపర్.